తెలుగుదేశం పార్టీ బీజేపీతో జట్టు కట్టినప్పుడు చంద్రబాబు నాయుడు స్వయంగా జట్టు కట్టినటువంటి సందర్భంలో 99లో ఘన విజయం సాధించింది. 2004లో ఓడిపోయింది. 2014 గెలిచింది. 2019లో ఏమవుతుందో చూడాలి. అయితే ఓట్ల బదలాయింపు మీద కనుక సీరియస్ కాన్సన్ట్రేట్ చేయకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుందో 2009లో తెలుగుదేశానికే ఓ పెద్ద పాఠం. మహాగఠబంధన్ పెట్టారు. ఆ రోజున కాంగ్రెస్ని దెబ్బతీయడానికి మహాగఠబంధన్ అని పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి ప్రతిష్ట అన్నటువంటిది ఆనాడు ఉపయోగపడింది. తెలుగుదేశానికి ఆశించినంత ప్రయోజనం జరగలేదు. ఆ రోజున చూసుకుంటే ఇక్కడ సీట్ల పరంగా 2009లో జరిగినటువంటిది అసెంబ్లీ సీట్ల పరంగా, ఇదే పార్లమెంట్ సీట్ల పరంగా అంతకుముందు 29 గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇది 2004లో. 2009కి వచ్చేటప్పటికి 4 సీట్లు పెంచుకుని 33కి పెరిగింది. అదే రాజశేఖర్ రెడ్డికి జాతీయ స్థాయిలో పలుకుబడి. ఆయన చనిపోకపోయి ఉంటే ఆయన ఇష్టం వచ్చినట్టే నడిచుండేది. అలాగే తెలుగుదేశం కూడా 1 సీటు పెంచుకుంది. అంతకుముందు 5 వచ్చినాయి 2004లో, 2009కి 6 వచ్చినాయి, 1 సీటు పెంచుకుంది. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పరంగా చూస్తే ఇద్దరు తగ్గించుకున్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పటికి 24.93% నుంచి 16.57% పడిపోయింది. మహాగఠబంధన్ వల్ల కొన్ని సీట్లు తగ్గించుకోవడం వల్ల, టీఆర్ఎస్కి ఇవ్వడం వల్ల 24.93% నుంచి 16.57% పడిపోయింది. దాదాపుగా అక్కడ ఏది ఓట్ షేరింగ్ అన్నటువంటిది స్వింగ్ 16.57% తగ్గింది ఓట్ల షేర్. అదే సందర్భంలో కాంగ్రెస్కి 8.72% ఓట్ల పర్సంటేజ్ తగ్గింది ఆ రోజున. ఇక్కడ అంటే 24.93% ఓట్లు వచ్చినాయి. తగ్గడం కాదు, 24.93 వచ్చినాయి. అంత ముందు దాంతో పోల్చుకుంటే 2004తో పోల్చుకుంటే 16% తగ్గిపోయినట్టు. అందులో కొంత టీఆర్ఎస్ ఎత్తుకుపోయినట్టు అనమాట. కాంగ్రెస్ వచ్చేటప్పటికి 8% ఓట్లు తగ్గించుకుంది. కమ్యూనిస్టులు దూరం అయిపోవడం వల్ల తగ్గినటువంటి ఓట్ల పర్సంటేజ్ 38.68 దగ్గర ఆగింది. అదే సందర్భంలో అసెంబ్లీ ఎలక్షన్స్ చూస్తే ఇక్కడ సీట్స్ వచ్చేటప్పటికి 92 స్థానాలు గెలుచుకుంది తెలుగుదేశం పార్టీ. 45 అదనంగా గెలుచుకుంది. 2004తో పోల్చుకుంటే 2009కి ఎక్స్ట్రా 45 సీట్లు గెలుచుకుంది. కానీ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ 28.12%. అంతకుముందు 37.59, 47 సీట్లు 2004లో, 47 సీట్లు 37.5% ఓట్లు అయితే 59% అయితే 28.12కి ఓట్లు తగ్గిపోయినాయి. కానీ 92 సీట్లకు పెరిగింది 47 నుంచి. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 2004లో 185 సొంతగా గెలుచుకుంది. కమ్యూనిస్టులతో కలిపి 220 గెలుచుకుంది. సొంతగా 185 గెలుచుకుంది. అప్పుడు 38.56% ఓట్లయితే సీట్లు 29 తగ్గిపోయినాయి. టోటల్గా వచ్చేటప్పటికి 36.56% ఓట్లు తగ్గిన అసెంబ్లీ ఎన్నికల్లో 2% ఓట్లు తగ్గినట్టయింది. ఓవరాల్గా చూసుకుంటే ఆనాడు జరిగింది 2009లో మహాగఠబంధన్ ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు అట్లా కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు మీదనే ఉంది.